నిర్వహించడం జరుగుతుంది. ఈలోగా హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో ఒక 69 స్థానాలలో రీపోలింగ్కి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఒక సిపిఎం అభ్యర్థికి గుర్తుకు బదులుగా సిపిఐ అభ్యర్థి గుర్తు పడడంతో పొరపాటుగా గుర్తు మారి ముద్రను గురి కావడం జరగడంతో ఇక్కడ రీపోలింగ్కి ఆర్డర్ చేశారు. తర్వాత అదేవిధంగా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎన్నికల కార్యక్రమంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది, అంటే ఓట్లు వేసినటువంటి ఓటర్ల సంఖ్య అనేటువంటిది గణనీయంగా తగ్గిపోయింది. ఇది దాదాపు 6 గంటల వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 38.76% మంది ఓటర్లు మాత్రమే ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసలు ఉదయం ఎన్నికల పోలింగ్ అనేటువంటిది 7 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచే చాలా మందకొడిగితో సాగుతూ వచ్చింది. మొట్టమొదటి 2 గంటల్లో, అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల్లో మధ్యకాలంలో కేవలం 3%, అంటే 3.1% మంది మాత్రమే ప్రజలు వచ్చి ఓటు వేశారు. ఆ తర్వాత 11 గంటలకి 8.9% మంది, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలప్పటికి 18.2% మంది, అలాగే మధ్యాహ్నం 4 గంటలకు వచ్చేసరికి 3 గంటలకి 25.34% మంది, 4 గంటలకి 29.7% మంది, 5 గంటలకి 35.73% మంది, చివరగా 6 గంటలకి 38.76% మంది ఓట్లు వేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు. సో 40% మంది ప్రజలు కూడా, ఓటర్లు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీనికి కారణాలు ఏమిటి అనేటువంటిది మనం కొనసాగించబోయేటువంటి చర్చా కార్యక్రమంలో చూద్దాం. అదేవిధంగా అసలు ఎప్పుడూ లేనటువంటి విధంగా, మరీ ముఖ్యంగా ఎంఐఎంకు కొంత ఆధిక్యత ఉన్నటువంటి లంగర్ హౌస్లో కేవలం 6.77% మంది ప్రజలు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అత్యధికంగా బాగంబర్పేటలో 64.82% మాత్రం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 40% వార్డుల్లో 3 మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది. సో ఇదే విధంగా ఇక శాంతి భద్రతల విషయానికి కనుక వచ్చేట్లయితే భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య జిహెచ్ఎంసీ పరిధిలోని అనేకమైనటువంటి చోట్ల ఘర్షణలు చెలరేగాయి. వాళ్ళకి అంటే బాహాబాహి ముష్టాముష్టి కొట్టుకునేంతవరకు వచ్చారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఆన్లైన్లో ఓటర్ల పేర్లు ఉన్నప్పటికీ అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండేటువంటి జాబితాలు ఏవైతే ఉంటాయో ఆ జాబితాలలో ఓటర్ల పేర్లు కనపడకపోవడంతో అది కొంత అసహనానికి, అలజడికి దారితీసింది. అదేవిధంగా ఈరోజు కూడా, అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి ఈరోజు కూడా డబ్బులు పంచుతూ, అలాగే లిక్కర్ పంచుతూ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కనిపించారు. మొత్తం మీద 2009లో 43%, 2016లో 40%, 46% ఉండగా ఈసారి ఎన్నికల ఓటింగ్ శాతం బాగా పెరుగుతుంది అని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా ఎప్పటికన్నా కూడా కాస్త తగ్గి ఓటర్ల నిరాసక్తత అనేటువంటిది మనకి ఎన్నికల సందర్భంగా కనిపిస్తూ ఉన్నది. దీనికి కారణాలు ఏమిటి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది మొత్తం కూడా మనం ఇప్పుడు చర్చా కార్యక్రమం చేపడదాం. చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం మనకు అందుబాటులో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ జిగిని, అలాగే తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి కృష్ణతేజ, అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నాయకులు శ్రీ నరేష్ కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు.
సురేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో పోలింగ్ పూర్తయింది, కానీ చాలా నిరాశాజనకంగా ఉన్నది పోలింగ్ తీరుతెన్నులు చూస్తే. ఓటర్ అనేటువంటి వాడు ఈ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. చివరకు అనేక మంది సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, చివరకు టీవీ ఛానల్స్ అనేక మంది ఎన్నో రకాలుగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్ పోలింగ్ కేంద్రం వైపు కదిలిన దాఖలాలు మాత్రం మనకు కనపట్టలేదు. కనీసం గౌరవప్రదమైనటువంటి 40% కూడా లేకుండా ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం 38.76% మంది మాత్రమే తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకున్నారు. మిగతా అన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు అసలు ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది ఇంత తక్కువ అంటే ప్రజలలో, ఓటర్లలో, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఓటర్లలో ఈ విధమైనటువంటి నిరాసక్తకు కారణం ఏమిటనుకుంటున్నారు? కృష్ణమోహన్ గారు, నేను ఇప్పుడు ఇవాళ నా తప్పు కూడా ఉందండి ఇట్లా. ఎందుకంటే నేను ఇవాళ ట్రివాండ్రంలో ఉన్నాను. నేను ఒక కొత్త అసైన్మెంట్ తీసుకున్నాను. ఐఎమ్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ జనం టీవీ. ఓకే. ఇట్స్ ద మలయాళం న్యూస్ ఛానల్ ఇన్ ట్రివాండ్రం ఇన్ కేరళ. ఓకే. కానీ నేను ఇక్కడ వచ్చిన మాటకి నా తప్పు ఉంది. నా అపాలజీస్, ఎందుకంటే నేను ఓట్ చేయలేదు. కానీ ఇది ప్లాన్ చేసుకునేది కాదు. నేను చాలా మటుకు ట్రై చేశాను ఉండడానికి. కానీ వాళ్ళు ఇక్కడ జాయిన్ కావాలంటే 1st of Decemberకి, సో రావాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ ప్లాన్ చేసే ముందు, ఇన్ఫాక్ట్ నేను కొంతసేపు ముందు ట్వీట్ కూడా చేశాను దాని గురించి. ఎవరినైనా తప్పు పెట్టాలంటే దీంట్లో ద మెయిన్ కల్ప్రిట్ ఈజ్ ద చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఇన్ దిస్ కేస్ మిస్టర్ పార్థసారథి. మనం అనలైజ్ చేస్తాం ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా చాలా టైం ఉంది. యాక్చువల్లీ February దాకా టైం ఉంది ఎలక్షన్ కండక్ట్ చేయడానికి. కానీ ఏం చేశారు ఈయన, తెలుగుదేశం పార్టీ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా జంప్ చేసి, టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా జంప్ చేసి అదే రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేశారు. 3 రోజుల్లో నామినేషన్ తీసుకున్నారు, 1 వారంలో క్యాంపెయిన్ చేసుకున్నారు. ఇంత స్పీడ్ ఎందుకు చేశారు? కొంపలు ముంచుకుపోయినట్లుగా. కరెక్ట్. అది కంపలు ముంచిపోతుంది. ఇంకేం నడుతుంది ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఒక లాంగ్ వీకెండ్ అండి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఐటీ కంపెనీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న చాలా మటుకు చోట్ల ఇది ఒక లాంగ్ వీకెండ్. వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ అని ఉండే అమెరికాలో. దాని తర్వాత సాటర్డే వచ్చిందండి. సాటర్డే వచ్చిన తర్వాత సండే వచ్చిన తర్వాత మండే కూడా హాలిడే కొన్ని ప్లేసెస్కి, బ్యాంక్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి గురునానక్ జయంతి హాలిడే. ఇది ఉన్నప్పుడు ఏమైతుందంటే 5 రోజులు ఒకటేసారి హాలిడే వచ్చింది. నాకు ఇప్పుడు కూడా చాలా మటుకు మిస్టరీ వస్తుంది. ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి ఇంత బుద్ధి లేదా? ఒక డేట్ డిసైడ్ చేసే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న హాలిడే ఇక్కడ ఉందా అక్కడ ఉందా తెలుసుకోవడానికి హాలిడే, లేకుంటే వాళ్ళు ఓన్లీ ఇండియన్ క్యాలెండర్ చూస్తారా, దాంట్లో అమెరికన్ హాలిడే చూపించదు. మీరు ఒకసారి ఎవరితో కన్సల్ట్ చేయాలండి. అంటే వీళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారు? మీరు చెప్పినట్టు కొంప ముంచిపోతుందని చేశారో లేకుంటే వీళ్ళు కావాలని చేశారో మనకు తెలియదు. కానీ చాలా మటుకు నా అనాలిసిస్ ఏంటంటే ఇది ఒక డెసిషన్, పొలిటికల్ డెసిషన్ ఉండే. ఈ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసిన పోతే ఒక 2-3 నెలల ముందే ఆయన రాగానే ఆయన 2-3 నెలలు కూడా కానుకుంటా, నెల ముందే రిటైర్డ్ అయ్యేసి. అంటే పొలిటికల్ డెసిషన్ అంటంలో కొంచెం ఏదో నర్మగర్భితంగా చెప్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శేషన్ లాంటి మనుషులు చూసిన తర్వాత ఎందుకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏంటి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ ఏంటి అనేది. ఇది రెండు పోస్టులు అండి సెపరేట్. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రిపోర్ట్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరస్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు చెప్పారు కండి, ఆయన ఏమో ఈ రిపోర్ట్స్ స్టేట్ గవర్నమెంట్. టెక్నికలీ ఈస్ నాట్ సపోజ్ టు రిపోర్ట్, కానీ ఈ స్టేట్లో మనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆయన రిపోర్ట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. వాళ్ళు చేయమన్నారు, ఆయన చేసేసారు. ఇప్పుడు మన ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసిన తర్వాత 70 లక్షల మంది ఓటర్స్కి బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేశారు. దానికి ఖర్చు ఎవరు తీసుకుంటారు? నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా హైకోర్టుకి వెళ్ళి కేసు వేసి ఇదే ఎలక్షన్ కమిషనర్ మీద కేసు వేసిన తర్వాత దానికి డిస్ప్యూట్ పెట్టేసి మాకు డబ్బులు కావాలి, ఈయన ఖర్చు చేసిన డబ్బులు ఎందుకు చేశారు డిసిషన్ ఇట్లా, డెఫినెట్గా ఒక మీకు 40-45-50% ఉంటే కొంచెం హెల్తీగా ఉంటుండండి. మీరు చెప్పినట్టు లంగర్ హౌస్ లాంటి ప్లేస్లో ఇంత తక్కువ ఓటు ఏంటి నాకు అర్థం కాదు. అక్కడంతా 60%-70% ఓటింగ్ జరుగుతుంది ఓల్డ్ సిటీలో, కానీ లంగర్ హౌస్ లాంటి ప్లేస్లో అక్కడ 6% అంటే నాకు షాక్. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర అడుగుతున్నాను, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందమ్మా, సికింద్రాబాద్లో ఎంత ఉంది, మన హైదరాబాద్ సైడ్ ఎంత ఉంది, హైటెక్ సిటీ తరఫు ఎంత ఉంది. చాలా డిసప్పాయింటింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిందంతా బికాజ్ ఆఫ్ రాంగ్ డెసిషన్. ఈ హాలిడేస్ నాకు ఇంకోటి కృష్ణమోహన్ గారు, ఇప్పుడు దాకా ఉన్న ఎలక్షన్ చూడండి మీరు, సండే రోజు ఎప్పుడు ఎలక్షన్ పెట్టారండి?
సండే రోజు అన్ని కంపెనీస్కి హాలిడేస్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీరు తీసుకోండి, చాలా మట్టి ప్రైవేట్ కంపెనీస్ హైదరాబాద్లో వాళ్ళు హాలిడే ఇవ్వలేదు, అనమాట. లేదు సార్, ఇవాళ హాలిడే చాలా వాటికి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హాలిడే ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ బేగం బజార్ లాంటి చోట, బిజినెస్ మార్కెట్ ఉండేటువంటి చోట కూడా హాలిడే డిక్లేర్ చేశారు. ఈవెన్ గుజరాతీ గల్లీ లాంటి చోట కూడా ఈరోజు హాలిడే ఇచ్చారు. హాలిడే ఇచ్చినా కూడా మన వాళ్ళు హాలిడే మూడ్లో ఉన్నారు, బయటకు వచ్చి ఓటేద్దాం అనేటువంటి. హాలిడే అంటే మీరు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద హాలిడే తీసుకుంటున్నారు, కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది పనిచేసే వాళ్ళు నాకు చెప్పారు దట్ మాకు హాలిడే ఇవ్వలేదండి ఇవాళ. మా దగ్గర ఏం చెప్పారంటే మీరు ఓట్ వేసుకొని తర్వాత వచ్చేసాను 11 గంటలకు 12 గంటలకు డ్యూటీకి జాయిన్ కావాలని చెప్పారు. సో నేను అడిగిన ప్రశ్న ఇదనమాట, సండే రోజు ఎందుకు పెట్టారండి ఎలక్షన్? సండే రోజు పెడితే అందరికీ ఈజీగా ఉంటుంది, నా డెఫినెట్ గా 5 to 10% ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ ఒక హాలిడే సీజన్ లో ఎండ్ లో తీసుకొచ్చి పెట్టారు. సో ఈయన కావాలని చేశారా? హైటెక్ సిటీ లాంటి ప్లేస్ లో ఐటీ ఎంప్లాయీస్ ఓట్ చేయకూడదు అని ప్లాన్ చేశారని కూడా నాకు డౌట్ వస్తుందండి. అది చూడాల్సిందండి. దీనికి ఒక ఎంక్వైరీ ఉండాలి. దే షుడ్ బి అన్ ఎంక్వైరీ విచ్ షుడ్ బి అండర్ ద సూపర్విషన్ ఆఫ్ ద హైకోర్టు. ఇప్పుడు అభిషేక్ జిగ్ని మన ప్రోగ్రామ్ లో జిగ్ని గారు, అభిషేక్ గారు చెప్తున్నారు, మీరు బీజేపీ తరఫు నుంచి ఒక కేసు వేయండి. ఈ ఖర్చు పెట్టిన డబ్బులకి ఎవరు, ఈ బ్యాలెట్ పేపర్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఏం ఖర్చు లేదండి. అవును, దానికి ఆల్రెడీ ఉంది. లేదు, అది ఆ విషయం కూడా మన సురేష్ గారు, ఆ విషయం కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కూడా అర్థం కావడం లేదు. మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మనం ఈవీఎం మెషిన్స్ని వాడుకున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాడుకున్నాము. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఎందుకు వెళ్ళారో అనేటువంటిది కూడా కొంచెం చర్చనీయాంశం. అదే ఇప్పుడు ఆయన ఏమన్నా అంటారంటే, ఇప్పుడు కరోనా టైం కదండి, బటన్ ఎవరైనా ఒత్తరో ఏదో డౌట్ ఉందంటే, బీహార్లో ఏం జరిగిందండి? బీహార్లో ఎలక్షన్ జరిగింది కదా. బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు నేను కేరళలో ఉన్నాను, ఇక్కడ ఎలక్షన్ జరగబోతుంది, పంచాయతీ ఎలక్షన్ ఓటింగ్. అక్కడ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడుతున్నారు. కానీ నాకు అర్థం కాదు, వీళ్ళు ఒక్కరికే హైదరాబాద్లో ఎందుకు వాడారు? అది బీజేపీ లాంటి పార్టీ లేకుంటే కాంగ్రెస్ లాంటి పార్టీ లాయర్స్ దీని మీద కేసు వేయాలి. ఎందుకంటే ఈ 70 లక్షల ఓట్ల తర్వాత మీకు 24% ఓటు పడిందంటే మీకు ఎన్ని లక్షల బ్యాలెట్ పేపర్ మిగిలిపోయి ఉంటుంది. ఎక్కడ బేస్కి పెడతారు మీరు? అది దానికి ఒక స్టోరింగ్ స్పేస్ ఉండాలి. ఎందుకంటే కొన్ని రోజుల దాకా డిస్ప్యూట్ ఉంటుంది, దానికి పెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారు? తగలబెడతారా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇది క్రిమినల్ యాక్ట్. ఈ నడిచింది ఈ ఎలక్షన్ విత్ క్రిమినల్ యాక్ట్. ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ టు బి ప్రాసిక్యూటెడ్. ఇంకేం లేదండి. ఈయన తప్పు జరుగుంటే ఈ ఓటింగ్ జరిగిందంటే మనం ఎలక్ట్రల్ ఓట్స్ ఎలక్టర్స్ తప్పు ఓటక్కలేదు. చాలా మంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టంగానే. కానీ మీరు ఒక సండే రోజు ఎలక్షన్ పెడితే, లేకుంటే ఈ వీకెండ్ కాకుండా అన్నిటిని మించి చాలా త్వరగా చాలా కొంపలు ముంచుకుపోయినట్లుగా, చాలా హడావుడిగా ఈ ఎలక్షన్ నిర్వహించినట్లుగా మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఎవరికైనా అర్థమవుతుందండి. సార్ కృష్ణమోహన్ గారు, మీరు జర్నలిస్ట్ గా మీకు అర్థమవుతుంది, నేను జర్నలిస్ట్ గా నాకు అర్థమవుతుంది. కానీ ఒక సామాన్య మనిషి, రోడ్డు మీద ఉన్న మనిషి కూడా అర్థమవుతుంది. ఏంట్రా ఇంత జల్లీలో చేయాల్సింది ఏమొచ్చింది? వీళ్ళకి టైం ఉండే కదా, ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత పెట్టారంటే ఆబ్వియస్లీ ఇది టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఆయన ఫోన్ రికార్డ్స్ అనలైజ్ చేయాల్సింది, ఆయన ఎక్కడ ఎవరితో మాట్లాడారు. హీ షుడ్ బి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ టు అ జ్యుడిషియల్ కమిషన్ అపాయింటెడ్ బై ద హైకోర్ట్. దీని మీద ఒక పెద్ద ఎంక్వైరీ ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన చేసిన బ్లండర్. And if he is not fit, he should be asked to resign and go. Yeah, good. Thank you, సురేష్ గారు. లైన్లో ఉండండి మీరు. అభిషేక్ గారు, విన్నారు కదా ఏంటి పరిస్థితి? మీరు సెంటర్లో చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా ఇలాంటివి జరగడాన్ని మీరు అబ్జెక్ట్ కూడా చేయలేదు. నాకు గుర్తున్నంత వరకు, తెలిసినంత వరకు అయితే మీరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సింది ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటిది. ఎందుకంటే మేము నోటిఫికేషను షెడ్యూల్ ప్రకటించినప్పుడే ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది అని అన్నామన్నమాట. ఇక మీ రియాక్షన్ ఏమిటి ఇవాళ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇంత తక్కువ ఉండడం మీద మీ రియాక్షన్ చెప్పండి ఫస్ట్. మొట్టమొదటగా ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యంలో వారి బాధ్యతాయుతంగా బయటికి వచ్చి ఓటేసిన ప్రతి ఓటర్ మహాశయులకి మా కృతజ్ఞతలండి. అందులో ఎంతోమంది పెద్దలు, వయోవృద్ధులు ఎంతో కష్టపడి కూడా మాకు స్ఫూర్తినివ్వడానికి, నేటి తరానికి స్ఫూర్తినివ్వడానికి వాళ్ళు వచ్చి ఓటు నమోదు చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఇలాంటి వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ మన నగరంలో ఇటువంటి ఒక ఓటింగ్ సరళి చూడడము అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే హైదరాబాద్లో ఎంతోమంది ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉన్నారు, మనకు అవగాహన చాలా ఎక్కువ రాజనైతికంగా మనం చూసినట్టయితే. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ ఒక
లోపాయకారి విధానాల వల్లనే, వారి అటువంటి ఒక అప్రోచ్ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందండి. సురేష్ కొచ్చాటిల్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సాటర్డే, సండే, గురునానక్ జయంతి, ట్యూస్డే ఇవన్నీ వస్తాయని ఒక స్కూల్ పిల్లోడి డైరీలో చూస్తే కూడా మనకు తెలిసిపోతుందండి ఏ రోజు హాలిడేస్ ఉన్నాయి, ఏ రోజు లేవు. బ్యాంక్ డైరీ చూడండి, ప్రభుత్వ డైరీ చూడండి. మీరు హాలిడేస్ లేనప్పుడు పెట్టాలి అంటే నేను ఆ మాట వాడకూడదు, కానీ ఏం రోగం ఉంది అని నేను అడగాలనుకుంటున్నానండి. ఎటువంటి ఒక సామాజిక బాధ్యత లేని వాళ్ళు ఒక చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఓటు హక్కు ఏంటని. వాళ్ళ ఎంతో అవగాహన పెరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి మాయరోగం పుట్టిందని నేను అడుగుతున్నానండి. దీని పరిణామము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతి కామన్ సిటిజన్ జీవనంపై ఉంటుంది. వారికి వచ్చే ప్రభావం ఉంటుంది. వారికి వచ్చే వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, సిటీలో ప్రతి చిన్న విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అటువంటి ఒక పవిత్రమైన యజ్ఞము ఎలక్షన్ అంటే దాన్ని మీరు ఎంత బాధ్యతాయుతంగా చేయాలి. దానికి ఒక ముహూర్తం చూడాలి. ముహూర్తం అంటే ఒక కంజీనియల్ టైం చూడాలి. ఓటర్ టర్నౌట్ పెంచడానికి మనం ఏం చేయాలి అని లక్షలు పెట్టి యాడ్లు తీస్తారు. ఒకరోజు ఒక డైరీ చేతిలో పట్టుకొని తీస్తే సరిపోయేది కదండి. సో ఫస్ట్ టైమింగ్ రాంగ్ అండి. పొలిటికల్ కన్వీనియన్స్ కోసం, వారి స్వలాభము కోసం చేసిన టైమింగ్లో చేశారు కాబట్టి ఇందులో ప్రజాలాభం అన్నది లేదు. ఇంకొకటి కన్వీనియన్స్, లాభం తగలబెట్టండి, ప్రజలకు చాలా అసౌకర్యమైనది. ప్లస్ వాళ్ళకి స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఉందండి. ఎందుకంటే ఇన్ని సెలవులు ఉంటే ఎవరన్నా ఊరికి వెళ్ళాలనుకుంటారు సహజంగా. ఊరికి వెళ్ళేటప్పుడు వెళ్తారు. మీరు మీ ధరలు పెట్టండి, ఫిబ్రవరి దాకా మీకు టైం ఉంది కదా. అంటే వాళ్ళు ఓటింగ్ అందుబాటులో ఉండరు. వెతికి ఏ రోజు పెడితే ఓటర్లు తక్కువ వస్తారు, ఏ రోజు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఈ కంపెనీలో హాలిడేలు వచ్చే వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉంటారు కదండి. కానీ ఇందులో మనం ఇంకొకటి చూడాలి. మీరు ఏదో బస్తీలో ఉండే వాళ్ళు మీకు ఓట్లేస్తారు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు దూరం అవుతారని మీరు అనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ చెంపచెళ్ళు అనిపించే విధంగా ఇవాళ బస్తీ ఓటర్లు అందరూ ఈ ఎలక్షన్లను బహిష్కరించారు. మీరు చూస్తే జనరల్గా మనకు సాధారణంగా 8 నుండి 10:30 వరకు చాలా హై పోలింగ్ వచ్చేదన్నీ బస్తీల్లో వస్తుందండి. కరెక్ట్. ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక నిరాసక్తులైనారు. మేము కష్టాల్లో, వరదల్లో కానివ్వండి, ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అందుబాటులో లేని ప్రభుత్వాన్ని అసలు మాకు ఎన్నుకోవడమే ఇష్టం లేదని ఒక హేట్రెడ్ వెక్స్ అయిపోయే విధంగా చేశారనమాట. పూర్తి ప్రజల వ్యతిరేకతని, తీవ్రమైన ప్రజా వ్యతిరేకతని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇప్పటికన్నా మేలుకోవాలి. వారి కోటల్లో, ఫార్మ్ హౌజుల్లో ఉంటే కాదు, రియాలిటీకి మీరు ఎంత దూరం అవుతే రేపు మీరు ఇంకా అన్ని విధాలుగా కష్టాలు ఎదుర్కొంటారు, పూర్తి పరువు పోగొట్టుకుంటారు. కేసీఆర్ గారు జనరల్గా పర్సంటేజ్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ అంటే ఓటింగ్ శాతం కనుక చాలా ఎక్కువ ఉండేట్లయితే అది అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అంటే ప్రతిపక్షాలకు, ఇతర రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి మాట జనరల్గా వింటూ ఉంటాం మనం ఎన్నికల సమయంలో. సో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ అయిపోయింది. మీరు ఏం మాట్లాడినా, నేనేం మాట్లాడినా ఓటింగ్ ప్యాటర్న్ అయితే మారదు. మన ప్రజలు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదు. అంటే బీజేపీ అవకాశాలు, విజయ అవకాశాలు తగ్గే పరిస్థితి ఏమైనా ఉందా? మా కోర్ మెంబర్షిప్ బేస్ ఉందండి. మా ఈకో సిస్టమ్, మా సింపథైజర్స్ ఉన్నారు. మాకు మజ్దూర్ సంఘ్లో కానివ్వండి, విద్యార్థి పరిషత్లో కానివ్వండి, అట్లా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది కదా. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినా బాధ్యతాయుతంగా మా కోసం ప్రచారం చేసే ప్రతి బీజేపీ సింపథైజర్ కూడా ఇవాళ వెళ్ళి ఓట్ చేశాడు. అంటే మా ఓట్స్ అయితే మాకు సెక్యూర్ అయ్యాయన్న నమ్మకం మాకుంది. మా అనాలిసిస్లో, మా అబ్జర్వేషన్లో మా ఓటర్స్ బాధ్యతాయుతంగా వెళ్ళి ఓటేశారు. ఎవరినైతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే ఓటర్స్ ఉంటారో వాళ్ళు టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని మరి బస్తీలో వాళ్ళు బహిష్కరణ చేశారు. అది మీకు బూత్ వైజ్ మీరు అనాలిసిస్ చేస్తే కనుక ఇది తెలుస్తుందండి. దీనిపైన ప్రాథమిక సమాచారంతో నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను కూడా వెరిఫై చేసుకోవాల్సింది ఉంది, కానీ నాకు అందిన ఇప్పుడు షోకి వచ్చే దారిలో అందిన ప్రాథమిక సమాచారంతో బస్తీల వాళ్ళు ఈ ఎలక్షన్లను బహిష్కరించారు. డబ్బుల రాజకీయాలు చెల్లవు. దుబ్బాక విషయంలో కూడా సర్వేల పేరుతో పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని కానివ్వండి, ఓటర్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. కానీ అక్కడ ఎంతో సైలెంట్ ఓటింగ్ జరిగిందండి. సర్వేల్లో ఎటువంటి సమాధానం ఇచ్చినా తెలివైన దుబ్బాక ఓటర్ సైలెంట్ ఓటింగ్ ద్వారా సర్వేలో టీఆర్ఎస్ పార్టీని తప్పుదారి పట్టించి ఓటింగ్ డే రోజు మాత్రం భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది. అంటే ఓటర్స్ ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. మీ ట్రాప్లో వాళ్ళు పడరు. తక్కువ అయింది, అది మన దురదృష్టం. ప్రజాస్వామ్యంలో ఇంకెక్కువ ఓటింగ్ ఉంటే చాలా బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణతేజ్ గారు, మీ పరిస్థితి ఏమిటి? మీరేమనుకుంటున్నారు? సార్, గతంలో పోల్చుకుంటే కొంచెం మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్తాం సార్. దానికంటే ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేమేమి
కాంగ్రెస్ జెండా గోల్కొండ పైన ఎగరేస్తామని మేమేం వాగ్దానాలు చేయలేదు. కాకపోతే మాది ఎప్పుడు ఒకటే స్టాండ్. ఎప్పుడు కూడా మాకు మన జిహెచ్ఎంసీలో ప్రజావాణి వినిపించే ఒక గొంతుక కావాలి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పర్లేదని మేము ఎప్పుడు వినిపించుకుంటూనే వస్తున్నాము. అదే దాంట్లో వెళ్తున్నాం. ప్రస్తుత తరుణంలో మాకు గతంతో పోల్చుకుంటే ఓటు షేర్ గణనీయంగా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మీకు చూసుకుంటే బస్తీలలో వన్ సైడ్ గా టిఆర్ఎస్ కి పోలేదు ఓటు అంతా. టిఆర్ఎస్ ఓటు మొత్తం పోలరైజ్ అయింది. అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి ఉన్న వాస్తవం మాట్లాడాలంటే అది టిఆర్ఎస్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు పాత బస్తీ దాంట్లో దగ్గర కూడా ఇందాక మన రంగారావు దగ్గర కూడా ఇప్పుడు లాస్ట్ 1 hour లో ఓటింగ్ కూడా చాలా పెరిగినట్టు ఇంటర్నల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా 2 కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి ఎందుకు ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మన కృష్ణ గారు ఏంటంటే డబీర్పుర 19.47, ఆజాంపుర 20.97, గోషామహల్ 16.63, రెయిన్ బజార్ 18.82. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆర్ అడ్జాయినింగ్ ఏరియాస్, వేరే ఎంఐఎం అనేది స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ. కానీ అక్కడ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. కృష్ణమోహన్ గారు, దీంట్లో నేను ఆల్రెడీ ఇంత ముందు ఒక దాంట్లో షోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సార్ ఇది ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పక్కా మన ఒక కేంద్ర మంత్రి గారితో జరిగిందండి. బీజేపీకి కేంద్ర మంత్రితోని ఎంఐఎం పార్టీకి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇందాక లంగారోజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, డబుల్పూర్ అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు. సుమారు 40,000 ఓట్లు ఒక్కొక్క డివిజన్ లో వదులుకుంటారండి. లైవ్ ఎగ్జాంపుల్ చెప్దాం. లెట్ us be ప్రాక్టికల్. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఓట్ వేయద్దు అని ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ప్రకారం నాయకత్వాన్ని ఆయన మేనేజ్ చేసినట్టు ఓటు వేయకపోవడం వల్ల ఏం సాధిస్తారు? ఇప్పుడు ఓటు వేయడం పోవడం వల్ల అండి బీజేపీకి కొన్ని సీట్ల పైన టార్గెట్ చేసుకుందండి. ఉదాహరణకి కార్వాన్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు మొదటి పర్యాయం ఎక్కడైతే ఓడిపోవడం జరిగిందో అది ఆయనకి స్ట్రాంగ్ హోల్డ్. రాజేంద్ర నగర్ లో కొన్ని సెగ్మెంట్ తీసుకున్నాం. ఇట్లా బీజేపీని మేనేజ్ చేసుకునే ఒక ఎత్తుగడ బీజేపీ చాలా బలంగా వేసే వాళ్ళు ఎప్పుడు కూడా భాగ్యలక్ష్మి ఆలయాన్ని ముందు పెట్టుకున్నారు కృష్ణమోహన్ గారు. లేకపోతే ఒక కేంద్ర మంత్రి వచ్చి పర్యటించడం ఏంటి? అక్కడ వీళ్ళకి క్యాడర్ లేదు, నాయకత్వం లేదు. ఏ ధైర్యంతో వీళ్ళు పోయి అక్కడ ఇక్కడ అబాస్పల్ అయ్యేది రాష్ట్ర నాయకత్వం కాదు కృష్ణమోహన్ గారు, కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక్కడ అబాస్పల్ అయ్యేది ఏమైనా తేడా వస్తే ఆయన ఆ మాత్రం ఎలక్షన్ ఇంజనీరింగ్ రాదా? ఇప్పుడు మన ఈ నగరం మన సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాము. ఆ ఓటు శాతం ఎందుకు తగ్గింది? కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 39 డివిజన్లలో. దీని గురించి కూడా మనం అనలైజ్ చేసుకోవాలా? అంటే ఇది ఎక్కడైతే బీజేపీ పార్టీ ఇప్పుడు వాళ్ళ సెగ్మెంట్స్ లలో వాళ్ళ ఓటు షేర్ బలంగా ఉంది, ఎక్కడైతే వాళ్ళ అవతల వ్యక్తులు టిఆర్ఎస్ వాళ్ళతోని వాళ్ళు ఆంతరికంగా కొన్ని విషయాలు అండర్స్టాండింగ్ లో వాళ్ళ క్యాండిడేట్స్ ని ఇక్కడ బీజేపీ టికెట్ ఇచ్చి నిలబెట్టుకోవడం జరిగింది. ఇది ఇట్లాంటి కొన్ని జిమ్మికులు అయినాయి. కానీ ఏది ఏమైనా కృష్ణమోహన్ గారు, ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ అనేది సబబ్గా జరగలేదు. ఇందాక మన రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఈ మన 73-74 ఆధునిక ప్రకారం మనకి ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇది రాష్ట్ర పరిధిలో ఉండకూడదు. దీనికి ఒక పిల్లు కూడా మనం వేయడం జరిగింది. కానీ సుప్రీం కోర్టులో అది ఇంకా స్టే ఉంది. ఆ పిల్ అది యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంతకుముందు గుజరాత్ లో పిల్ వేయడం జరిగింది సేమ్. ఇది ఎప్పుడైతే రాష్ట్ర పరిధిలో తీసేస్తేనే స్వేచ్ఛయుత వాతావరణంలో దాని పరిధి తగ్గట్టు ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే ఇవాళ ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఒక ఉత్సాహ విగ్రహాల లాంటి వాళ్ళు, కేవలం ఎటువంటి అధికారాలు లేకుండా వచ్చి కేవలం వాళ్ళ ధనబలం కోసం కేవలం ఒక పోస్టు అలంకారం. అట్లా కాదు మళ్ళీ మీరే డైవర్ట్ అయినారు. వీళ్లకు ఏ విధమైనటువంటి పవర్స్ లేకపోవడం అనేది కరెక్టు. అంటే పవర్స్ లేవంటే వీళ్ళకు నిధులు లేవు, అంటే వీళ్ళ వల్ల అయ్యేటువంటి పనులు లేవు. పనులన్నీ కూడా ఎమ్మెల్యేల ద్వారానో ఎంపీల ద్వారానో జరుగుతాయి అనేటువంటి భావన మాత్రం చాలా బలంగా ఉంది. కృష్ణమోహన్ గారు, ఇప్పుడు వీళ్ళకి పదవులు లేకపోవచ్చు కానీ వసూలు మాత్రం చాలా భయం ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్ అఫిడేవిట్ లో ఒకసారి 2016, 2020 కంపేర్ చేస్తే చాలా బాగా తెలుసు. ఎందుకంటే మన టిఆర్ఎస్ మిత్రులు నరేష్ గారు కూడా ఉన్నారు, ఆయనకి ఇట్లాంటి చాలా అనుభవం. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల ప్రాతిపదికన టికెట్లు ఇచ్చారు కానీ ఆ వ్యక్తికి స్థానికంగా ఎంత పరిపతి ఉంది, అది ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, ఒప్పుకొని తీరాలా. టిఆర్ఎస్ లో ఉన్నాయి, ఒప్పుకొని తీరాలా. బీజేపీలో ఒప్పుకొని తీరాలా. కానీ దీని వల్ల అల్టిమేట్ గా అఫెక్ట్ ఎవరయ్యారంటే పబ్లిక్ అయ్యారు కృష్ణమోహన్ గారు. ఎందుకంటే నిజంగా పబ్లిక్ చైతన్యవంతంగా వచ్చి ఓటు వేయలేదని అంటున్నారు. ఏం చూసి ఓటు వేయమన్నారు? నిజంగా వాళ్ళు
ఎప్పుడైనా ఒక పబ్లిక్ ఒక స్థానికులు యువత ఓటేయాలన్నా, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఓటేయాలన్నా ఒక పార్టీ పైన వ్యతిరేకత పూర్తిగా వచ్చి ఆ వ్యతిరేకత ఇంకో పార్టీ పైన వేయాలనుకుని గెలిపించాలనుకుంటే నిజంగా బాహాటంగా వచ్చి వాళ్ళు ఓటేస్తారు. అది గతంలో మన తెలంగాణలో అప్పుడే కేసీఆర్ లో అప్పుడే 2014లో 2018లో చూడడం జరిగింది. మనం ఇప్పుడు ఎందుకు అదే పబ్లిక్ ఎప్పుడైతే 2016లో ఈవెన్ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చి కేటీఆర్ ఒక బ్రాండ్ ఇమేజ్ మీద వేసిన వాళ్ళు 2020 వచ్చేసరికి ఎందుకేలా కేవలం ఒక హాలిడేస్, ఓ కోవిడ్ అంటే సభలకు వచ్చిన వాళ్ళు 2 రోజుల వ్యవధిలో మార్చిపోతారని మీరు నమ్ముతారా? అంటే దీంట్లో ఎంత ఆంతరికంగా ఉంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనేది బీజేపీలో పనిలేదు సార్. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ యాంటీ ఓట్ అంతా మైనార్టీలు. ఈసారి మీరు గమనించారో లేదో, మైనార్టీలు మన రాష్ట్ర జనాభాలో 12% ఉన్నారు. ఆ మైనార్టీలు గణనీయమైన సంఖ్యలు నిజంగా వాళ్ళు వచ్చి వేసిన సంఘటనలు చాలా తక్కువ. మైనార్టీలు నేను చెప్తున్నాను కదా, మైనార్టీ సంఖ్యలు వేలల్లోనే ఉన్నాయి. మీరు స్టాటిస్టిక్స్ రేపు మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు క్రూషియల్ ఫ్యాక్టర్ ప్లే చేసేది మైనార్టీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు మీరు హైదరాబాద్ పార్లమెంట్ లో 38 సెగ్మెంట్లు ఉన్నాయి. 38 సెగ్మెంట్లు మైనార్టీస్ బయటికి రాలేదంటున్నారు. ఇంకా అది ఎలక్షన్ కి కనీసం శాంక్టిటీ ఉందా లేదా మీలాంటి సీనియర్ పాత్రికేయులు జర్నలిస్టు తేల్చాలా. ఎందుకంటే రాజకీయాలు ఎన్ననే మాట్లాడచ్చు, కానీ ఇది దేశ భవిష్యత్తుకి శ్రేయస్కరమా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి, కంగ్రాచులేషన్ చెప్పాలా, కండోలెన్సెస్ చెప్పాలా? ఏదైనా మా వచ్చినది కండి కంపల్సరీ. ఇప్పుడు క్షమాటారు మేము స్పష్టంగా చెప్పినాం, హైదరాబాద్ ప్రశాంతత కోల్పోతుంది, హైదరాబాద్ ఏదో ఉద్దేశపూర్వకంగా కొన్ని అల్లర్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇట్లాంటివి మేము చెప్తున్నాను. అంటే ఈ రోజు యువత కానివ్వండి, ఈ రోజు హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటింగ్ రాలేదంటే ఒక రకంగా భయాందోళన. ఈ రోజు వీళ్ళు మాట్లాడిన తీరు, సర్జికల్ స్ట్రైక్లని, దారుసలాం గురి చేస్తామని వాళ్ళు, వీళ్ళేమో ఎన్టీఆర్ సమాధి గురి చేస్తున్న వీళ్ళు, అంటే రెండు వర్గాల మధ్యలో ఒక కుట్ర జరుగుతుంది, ఏదో జరుగుతుందనే ఒక భయాందోళనలో ఈ రోజు పబ్లిక్ హైదరాబాద్ నీళ్లు తాగిన వాడు భయపడతాడు అని నేను అనుకోను. ఊరుకో నరేష్ గారు, హైదరాబాద్ నీళ్లు తాగిన తర్వాత ఆగండి నరేష్ గారు, హైదరాబాద్ నీళ్లు తాగిన తర్వాత ఎవడైనా భయపడతాడని మీరంటే నేను మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. నేను ఒకటే చెప్తున్నాను, హైదరాబాద్ నీళ్ళు తాగిన తర్వాత ఎవరు భయపడరు. అట్ ది సేమ్ టైం ఎవరికి కూడా అందరితో కలిసిపోవాలి. ఆ రోజు గాంధీ గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క హైదరాబాద్ గంగా జమున తహసీబ్ లా కలిసిపోతుందని చెప్పారు, కానీ ఏ ఒక్కరి సొత్తు అని ఎక్కడ చెప్పలేదు ఎవరు మాట. అంటే అంత స్పష్టంగా కలిసిపోయే ఈ యొక్క సమాజాన్ని, హైదరాబాద్ ని, ఈ యొక్క బ్రాండ్ హైదరాబాద్ ని కేవలం 4 ఓట్లు 4 సీట్ల కోసం ఎన్నో రకంగా మాట్లాడారు. ఒక్క మాట చెప్తాను సార్, నేను బండి సంజయ్ మీద ఎన్నిసార్లు దాడి అవుతుందండి. ఆయన కార్పొరేట్ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు దాడి అవుతుంది ఒక రోజు ముందు, ఆయన ఎంపిక చేసినప్పుడు ఒక రోజు ముందు దాడి జరుగుతుంది, దుబ్బాక ఎలక్షన్ లో ఒక రోజు ముందు దాడి జరుగుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్ లో ఒక రోజు ముందు జరుగుతుంది. ప్రవృత్తి కదండి. ఇప్పుడు నరేష్ గారు, మీలాంటి రాజకీయ గుండాలని, రౌడీల నుండి మేము ఏమో ఆశించగలుగుతాం చెప్పండి? అక్కడున్న విజయ్ గారు మీ క్యాండిడేటా, కాంగ్రెస్ క్యాండిడేటా, మరి పొలిటికల్ అనలిస్ట్ ఎవరు క్యాండిడేట్? విజయ్ గారు ఎవరు క్యాండిడేట్? విజయ్ గారు ఎవరు క్యాండిడేట్ అండి? నిన్న నెక్లెస్ రోడ్డుపై దాడి జరిగింది. ఈరోజు హైదరాబాద్ భయాందోళన ఉన్నారు. నెక్లెస్ రోడ్డుపై దాడి జరిగింది. రాష్ట్ర ఓట్ల కోసం దయచేసి ప్రశాంతంగా పోవటండి. చెప్తాను మీకు అవకాశం వస్తుంది. ఏం సాధించారు, ఏం చేశారు అని ఒక్క మాట చెప్పమంటే మీరు కాదు కదా, మీ ఎవ్వరు, మీ అధ్యక్షులు, మీ సహాయ మంత్రులు ఎవ్వరు ముందుకు రాకుండా పోయిన వాస్తవం కాదా? అట్లా కాదు. ఇప్పుడు ఓటింగ్ ఫస్ట్ ఆగండి నరేష్ గారు, మనం ఒక పద్ధతి ప్రకారం పోదాం. మొదట ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి భయాందోళనలు కారణం అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా అండి. ఒక్కసారి నేను ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, చేస్తాను. నేను ఏం చెప్తున్నానంటే, బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బైక్ పోతే బైక్ ఫ్రీ అని చెప్పిండు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, అవన్నీ మేము ఇవ్వడం కాదండి, అది ఇన్సూరెన్స్ నుంచి ఇప్పిస్తామన్నారు. ఒక్క నిమిషం కృష్ణదేవి గారు, ఒక్క నిమిషం కృష్ణదేవి గారు, మీరు లైన్ లో ఉండండి, మీకు అవకాశం ఇస్తాను. తర్వాత నేను ఒక్కటే చెప్తున్నాను కృష్ణమోహన్ గారు, నిజంగా మెట్రోలో ఫ్రీ మహిళలకు ఇవ్వదలుచుకుంటే, బస్సులు మహిళలకు ఫ్రీ ఇవ్వదలుచుకుంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైల్వేస్ లో ఎందుకు మహిళలకు మీరు స్థానం కల్పించలేకపోయారు? ఫ్రీగా ఎందుకు వాళ్ళని నడపలేకపోతున్నారు? ఆ తర్వాత రాజ్యసభలో ఉన్నటువంటి 33% పేరుని ఎందుకు మీరు గట్టెక్కించలేకపో, అటుకెందుకు ఎక్కించారు? మీరు ఎందుకు గట్టె అంటే కేవలం ఓట్ల కోసం మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే
మతాల మీద ప్రేమ ఉన్నట్టు ఒక అపోహ తీసుకొచ్చి ఏదో ఏకీకరణ చేద్దామనే ఒక ఉద్దేశం చేస్తున్నారు. అట్లా కాదండి, ఒక నిమిషం నరేష్ ఒక్క నిమిషం ఆగండి. నరేష్, మీరు అడ్డగోలుగా మీరు వరాలు ప్రకటించారు, మిమ్మల్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. వాళ్ళు కూడా వరాలు ప్రకటించారు, వాళ్ళ దాన్ని మాత్రము వాళ్ళు ప్రకటించడానికి వీల్లేదంటున్నారు. ఇదేమి ధర్మం అండి? మీ చేతనైనంత మీరు ప్రకటించారు. మీలాంటి ఒక సీనియర్ పాత్రికేయులు 25,000 బడ్జెట్ ఏం తీసుకొస్తారండి? మీరు ఏం తీసుకొస్తారంటే వస్తాయి, అదంతా వస్తాయి. ఏందండి ఇది? అదేనా మాట్లాడేది? మీరు కాదు ఒక్క నిమిషం అభిషేక్ ఉంటేనే చేసే ఒక క్రమం ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అట్లా కాదు నరేష్, ఒక నిమిషం పర్వాలేదండి, మనం పర్వాలేదు ఉంటుంది. సో ఒకటి, ఈ టైమింగ్ అనేటువంటిది కూడా మీకు అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది టైమింగ్ అనేటువంటిది మీకు అనుకూలంగా చేసింది అని అంటూ ఇందాక సురేష్ గారు మీ మీద విమర్శ చేశారు, జనరల్గా కూడా విమర్శ చేశారు. అంటే ఇది రాజకీయ నిర్ణయం లాగా జరిగింది తప్ప ఇదేదో అన్ని ఇబ్బందుల్ని, ప్రజల సావకాశాన్ని, ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పోలింగ్ శాతం జరిగేటువంటి విధమైన పద్ధతిలో జరిగినటువంటి షెడ్యూల్ కాదు ఇది. దీని వెనకాల రాజకీయ కోణం ఉంది, దీని మీద కేసు కూడా వేయాలి, ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటూ అన్నారు సురేష్ గారు. మీరు అప్పటికి ఇంకా వచ్చినట్లు లేరో విన్నారో తెలియదు. మాట్లాడగలుగుతారు మీద ఒక ఆయన మంత్రి వచ్చి ఛార్జ్ షీట్ వేస్తా అని చెప్పిండు కదా. టీఆర్ఎస్ ఎంఐఎం ఉన్నటువంటి పార్టీ, అదే అధికారం ఉన్నటువంటి వాడిని, ఏ అలయన్స్ ఉంది, ఏ పార్టీలు ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు తినడం వాళ్ళు కూడా మంత్రులు వచ్చి ఈ రకంగా ఇక్కడ మాట్లాడతారు. ఎలక్షన్ల ముందు వచ్చేమో మమ్మల్ని, మా మంత్రులని, మా రాష్ట్ర పథకాలను పొగుడుతారు. ఎలక్షన్లప్పుడు మాత్రం కార్పొరేషన్ ఎలక్షన్ లో గతంలో మీ సీనియర్ జనరేషన్ చెప్పండి, ఏ హైదరాబాద్ ఎలక్షన్ లో కానీ లేకపోతే ఎక్కడ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ ఇంత స్థాయిలో కేంద్ర హోం మంత్రులు 12 మంది మంత్రులు వచ్చి ప్రచారం చేయగా ఎక్కడ చూస్తారండి? అంటే ఆగండి మీరు ఆగండి. అంటే అది మీ బలాన్ని తెలియజేస్తోంది నరేష్, మీరు ఎంతటి బలవంతులు, మీ బలాన్ని తెలియజేస్తోంది. అది గుర్తించారు ఇక్కడ చైతన్యవంతులు, ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాబట్టే గుర్తించారు. ఎందుకంటే అప్పుడే కాడెత్తేస్తున్నారు రిజల్ట్ రాకముందుకే. మీరు దాని వల్ల మీరు ఎలక్షన్ వల్ల చేశారు. కరోనా టైంలో ఎలక్షన్స్ అంటున్నారండి. కరోనా టైంలో మన బీహార్ ఎలక్షన్ జరగలేదా? ఆ సెంట్రల్ నోటిఫికేషన్ కాదా? అది ఎవరు ఇచ్చారండి? అది వేరే దేశీయాలు వచ్చి ఇచ్చారు అది నోటిఫికేషన్. అప్పుడు లేదా కరోనా? అక్కడ లేని కరోనా హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది? మరి హైదరాబాద్ కరోనా ఉన్నప్పుడు సెంట్రల్ డిసిషన్స్ ఉంటాయి కదా. అదే కూడా కాదు, ఇంకొకటి కూడా ఉంది మన నరేష్ ఆగండి, మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు పెట్టారు. బ్యాలెట్ పేపర్లు అనేటువంటివి మ్యానిపులేషన్కి కొంచెం ఎక్కువ అవకాశం ఉండేటువంటిది అనేటువంటి ఆరోపణ, విమర్శ కూడా మీ మీద ఉన్నది. మీరే పెట్టించారు అని. గతంలో ఈవీఎంలు పెట్టినప్పుడు మేము గెలిచినప్పుడు ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి గగ్గోలు పెట్టిర్రు. మొన్న ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిచినప్పుడేమో అప్పుడు మంచి జరుగుతుంది, మిగతా ఏ పార్టీ గెలిచినప్పుడేమో అది ట్యాంపరింగ్. అంటే వీళ్ళకు ఒక్కటే సార్, ఓడిపోతామనే భయంతో ఏదో రకంగా నిందలు వేయడము, అది బీజేపీకి అలవాటు. వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీకి అలవాటు. తప్పుడు సమాచారాన్ని పదే చెప్పడము, తప్పుడు సమాచారాన్ని పదే సోషల్ మీడియాలో వైరల్ చేయడము. సాధ్యం. అది ప్రాంతీయ పార్టీ ఉక్కుపాదం మొత్తం అన్న వాళ్ళకు ఇది ఒక చెంపపెట్ట అవుతుంది ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తెలంగాణకు ఏ పార్టీ అయితే శ్రీరామ రక్షగా ఉంటుందో ఆ పార్టీగా ప్రజలు పట్టం కడతారు తప్ప ఒక బీజేపీలో 500 ఓట్లతో గెలవగానే మొత్తం రాజకీయం మొత్తం మాదైపోయిందని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసమండి? మేము అంతకుముందు 32 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచినాము, 123 మున్సిపల్ చైర్మన్ గెలిచినాము. మేము అంత భారీ మెజార్టీ వస్తే కూడా దాన్ని బాధ్యతగా తీసుకోరు. మేము ఎక్కడ ఉప్పొంగకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఓకే థ్యాంక్ యూ నరేష్. సురేష్ గారు, మీ దగ్గరికి రాబోయే ముందు ఒకసారి అభిషేక్ గారు ఎందాక నుంచి ఆయన పట్టలేకపోతున్నారు. కమన్ చెప్పండి, ఆయన చెప్పేవారు. నరేష్ గారు చాలా మాట్లాడారండి, అందులో ఒక 7-8 విషయాలు ఉన్నాయి.
ఇది టిఆర్ఎస్ పార్టీ దురహంకారము కండకావరము బల్పు ప్రదర్శిస్తుందండి. మాకేదో చెంప మాకేదో చెంప పెట్టన్నారండి, వాళ్ళకే ఇది చెప్పదెబ్బగా మారబోతుంది. మీరు చూస్తారు ఓటర్ మహాశయులు చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఈవీఎం అయినా బ్యాలెట్ మెషిన్ అయినా ఎందులో అయినా తెలియజేస్తారు. ఇంకొకటి ఈవీఎం పై వారు మాట్లాడారు. అలాంటి పదాలు వాడకండి. ఈవీఎం ల గురించి వాళ్ళు మాట్లాడారు. ఈవీఎంస్ ని మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. ఈవీఎంస్ కూడా మీరు ఎక్కడ వ్యతిరేకించలేదు. ఈవీఎంస్ కూడా మీరు ఎక్కడ వ్యతిరేకించలేదు. అరే మనిషి మినిస్టర్ కార్ మీద మనిషి పడితే ఈడ్చుకోపోయిండ్రు. బీజేపీ పువ్వాడ అజయ్ కుమార్ గారి కారు మీద మీరు చెప్పేది అన్ని కరెక్టే. మీరు అసభ్యమైన పదాలు వాడకండి. ఓకే, వాళ్ళ అసభ్యకరమైన చర్యల గురించి మాట్లాడొచ్చు, అది కూడా మాట్లాడొద్దండి. No, I want to ask you, sir. No. Please don't try to be over smart. No, not over smart, sir. ఇవాళ ఒక వ్యక్తిని కారు పై పడిన తర్వాత ఈడ్చుకొని 200 మీటర్స్ తీసుకెళ్లారు. అది దురహంకారం కాదా? మీరు చెప్పు దెబ్బలు దాన్ని ప్రస్తావించండి. చెంపదెబ్బ మేము పడతాము. మీరు అక్కడ చేయండి కానీ వాళ్ళు చెంప పెట్టన్నారండి, అది చెడ్డ పదం కాదా? వాళ్ళ అధికారంలో ఉంటే చెప్పదెబ్బ వేరండి, పెట్టేది ఎలా పెడతారండి. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే అది నడుస్తుందంటే తప్పండి. కేవలం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, ఇష్టమైనట్టు మాట్లాడితే నడుస్తుందంటే తప్పండి. ఓకే ప్లీజ్ ఎక్సర్సైజ్ సమ్ రిస్ట్రైంట్. చెప్పండి నరేష్. లేదండి, ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఐ హావ్ టు రెస్పాండ్ ఆన్ దట్. వాళ్ళు కొన్ని అలిగేషన్స్ చేశారు. వన్ సెకండ్ జస్ట్ హోల్డ్ ఆన్. మైక్ ఇవ్వండి నరేష్ కి. మైక్ ఇవ్వండి. కృష్ణమోహన్ గారు. yes please. కృష్ణమోహన్ గారు, yes. చెంప పెట్టనేది డిబేట్ లో తప్పు ఓడైతే వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాదు అలాంటి పేచా జలలేం లేవు. కాదు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చెప్పండి. yes, it is an analogy. It is an analogy, sir. Okay, agreed. Let him respond. Please have some patience. Yeah, please. ఎల్ఎన్టీ వారికి తెలంగాణ ప్రభుత్వానికి అగ్రిమెంట్ జరిగింది. అందులో ఉన్న రేట్స్ ఏంటి, మీరు అమలు చేస్తున్న రేట్స్ ఏంటి, మమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఎయిర్ ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడైజ్డ్ ఉడాన్ స్కీమ్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా, మీరు ట్రైన్ల గురించి అడిగారు, సాధారణమైన వ్యక్తి, ఒక నిరుపేదమైన వ్యక్తి కూడా ఇవాళ ట్రీట్మెంట్ కొరకైనా దేని గురించి అయినా తొందరగా ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇవాళ ఫ్లైట్స్లో వెళ్తున్నారు. డేటా కావాలంటే చూసుకోండి. స్మాల్ సిటీస్, టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇవాళ ఫ్లైట్స్ ఎగురుతున్నాయి. 1500 రూపాయల్లో టికెట్ ఉంది. సబ్సిడీ మేము ఇస్తున్నాం, సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నాము, చాలా రీజనబుల్ రేట్స్లో మేము ఇస్తున్నాము. మీరు కమ్యూటింగ్ కి ట్రాన్స్పోర్టేషన్ కి తేడా తెలుసుకోవాలి. కమ్యూటింగ్ ఈజ్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ అ సిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బిట్వీన్ డిస్టెంట్ లొకేషన్స్. అందులో మేము చేసిన రైల్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఫెసిలిటీ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, థర్డ్ పార్టీ ఏజెన్సీ రేటింగ్స్ చూడండి. ఊరికే కాదు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్ 6 years. 60 సంవత్సరాలు జరిగినంత పని 6 సంవత్సరాలు జరిగింది. మన తెలంగాణలో కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఎన్ని స్టేషన్లు ఆధునీకరించబడ్డాయో చూసుకోవాలి. ఇది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిందండి. ఎల్ఎన్టీ వాళ్ళు మన అగ్రిమెంట్ని మీరి, తెలంగాణ ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ని మీరి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మేము ప్రశ్నించాము, వాళ్ళు ఇప్పుడు దాకా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎల్ఎన్టీ వాళ్ళ పిల్లర్లను ఇల్లీగల్గా అడ్వర్టైజ్మెంట్కి వాడుకొని, లేదా వాళ్ళ మనుషులకు అక్కడ క్యాంటీన్లు ఇవన్నీ ఇప్పించుకొని ఇటువంటి ఇది చేయడం వల్ల సిటిజన్స్ లాస్ అవుతున్నారు మధ్యలో. ఆ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ చేసే ధైర్యం మీకుందా? సామాన్యుడికి రీజనబుల్ రేట్లో కమ్యూటింగ్ ఇచ్చే ధైర్యం మీకుందా? అది ప్రశ్నిస్తున్నాను. లేదండి, ఇవన్నీ అలిగేషన్స్ చేశారు. ఒక నిమిషం, మనం చర్చనీయాంశం ఈరోజు చర్చనీయాంశం జిహెచ్ఎంసీ పోలింగ్. వారు ఒక 7-8 అలిగేషన్స్ రేజ్ చేశారండి. ప్రజలకి దీని గురించి తెలవాల్సిన అవసరం ఉంది. బీహార్లో 7 లక్షల గ్లౌజులు పంచారండి. ఇక్కడ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, అంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎటువంటి మనము గ్లౌజెస్ అన్నది అరేంజ్ చేసాం చెప్పండి. అంటే వెనకబడ్డ రాష్ట్రం అంటారు బీహార్, మేము తెలంగాణ ఐటీ ఫార్వర్డ్ అంటారు కదా, మనమే విఫలమయ్యాము. ప్రజలకి భయం ఉంది, ప్రభుత్వం కూడా దానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఉన్నాయండి. ఎట్లా డబ్బు తీసుకొస్తారు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము దివాలా తీసింది. 2,79,000 కోట్ల అప్పులో మనం కూరుకుపోయినాం. ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం నుండి 650 కోట్లు చేతి బదులు తీసుకొని, ఇతర సంస్థల నుండి 800 కోట్లు అప్పు తీసుకుంటే కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మిమ్మల్ని చూసే 2 లక్షల కోట్లు అప్పు ఇవ్వగలిగితే, హై క్రెడిబిలిటీ, గుడ్ గవర్నెన్స్ ఇచ్చే మేము 25,000 కోట్లు మేము రేస్ చేసుకోలేమా బాండ్స్ ద్వారా? ఇవాళ నేషనల్ హైవేస్లో కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల బాండ్స్ మేము రేస్ చేసి, సాగర్మాల ప్రాజెక్ట్ అనండి, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ హైవేస్ వేస్తున్నాం మేము. ఏ లోన్స్ తీసుకోకుండా బాండ్స్ రేస్ చేస్తున్నాము. సో వి హావ్ అవర్ టెక్నిక్స్ అండి. కాదు, మేము రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయేట్లయితే జిహెచ్ఎంసీ సస్టైన్ కాలేదు అని అంటూ వాళ్ళ నాయకుడు, అధినాయకుడు అన్నాడు. అవునండి, బాండ్స్ రేస్ చేస్తాము.
ఒక జిహెచ్ఎంసీకి ఒక వీళ్ళు క్రెడిబిలిటీ లేకుండా చేశారేమో. విత్ అవర్ ఫేస్ వాల్యూ వెన్ వీ హ్యావ్ అ మేయర్, మేము బాండ్స్ ద్వారా రేస్ చేస్తాము, సిటీ జిహెచ్ఎంసీ సిటీ బాండ్స్ క్రియేట్ చేస్తాము. ఇవాళ మోదీ గారి ప్రభుత్వం మసాలా బాండ్స్ చేసి డబ్బు రేస్ చేయట్లేదా? హైవేలో నితిన్ గడ్కరీ గారి మినిస్ట్రీలో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియన్ బాండ్స్ రేస్ చేయట్లేదా? లోన్స్ తీసుకోకుండా అట్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చి ఎంతో డబ్బు మనం కొలాబరేటివ్గా వాడుకుంటున్నాం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి. ఆ విధంగా 25,000 కోట్లు మాకు ఇవ్వరా? టీఆర్ఎస్ పార్టీని చూసి 2 లక్షల కోట్లు ఇచ్చారండి, మమ్మల్ని చూసి అంత ఇవ్వరా? ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి, వారికి తెలియకపోవచ్చు. ఈవీఎంలు ఎందుకు వాడలేదు? వాళ్ళు వ్యతిరేకించారు, మేము వ్యతిరేకించాం. బండి సంజయ్ కుమార్ గారు 2 నెలల వరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. దాన్ని ఎంతో తీవ్రంగా ఆగండి, ఆయన ఒక మాట అన్నారు, కరెక్ట్గా ఎన్నికల 1 రోజు 2 రోజుల ముందు బండి సంజయ్ గారి మీద దాడి జరుగుతుంది అంటే చాలా పథకం ప్రకారం. అవునండి, ఆగండి, చాలా పథకం ప్రకారం వ్యూహం ప్రకారం మీ మీద మీరే దాడులు చేసుకొని ఆ నెపాన్ని టీఆర్ఎస్ మీదకి తోసేస్తున్నారు అనేది వారి భావం. ఏం నరేష్, అంతేనండి? ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఏం నరేష్? విజయారెడ్డి గారు కేవలం బండి సంజయ్ గారి మీద జరుగుతుంది. నెక్లెస్ రోడ్ లో విజయారెడ్డి గారు వచ్చి అటాక్ చేశారండి. విజయారెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అండి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా అండి? మా నాయకురాలా అండి? మీ కార్యకర్తలా, మీ నాయకురాలా? మీ కార్పొరేటర్ క్యాండిడేట్, మీ నాయకులు, మీ ఎమ్మెల్యే పోటీ రేస్ లో ఉన్న వ్యక్తులు వచ్చి అటాక్ చేస్తే అది మీరు ఏం చేయలేక లాస్ట్ అంటే దుబ్బాక జరిగినప్పుడు జనం అందరు నమ్మారు, ఓహో ఇది నిజమేమో అని. వచ్చిన వ్యక్తులు ఎవరండి మరి? ఎందుకంటే మక్తాలో కూడా జరిగింది, బండి సంజయ్ మీద సంజయ్ గారి మీద మక్తాలో కూడా జరిగింది. విజయారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా కాదా? మీ పార్టీ నుండి తొలగించారా? పోనీ చెప్పండి, అప్పుడు మేమే చేయించామని అనుకుందాం. మీ పార్టీ లీడరా కాదా మాకు తెలియాలి. పోనీ మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? ఒక స్త్రీ అయి ఉండి అట్లా వెహికల్ కట్టంగా నిలబడ్డారు, అక్కడ ఫీమేల్ కానిస్టేబుల్స్ లేరు, పోలీసులు చెప్తుంటే కూడా వారించారు. ఎందుకు? వారిపై హత్యాయత్నం ఎందుకు చేశారు? వారి వెహికల్ ఎందుకు ధ్వంసం చేశారు? ఎందుకు అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు? ఓకే, ఆగండి. నరేష్ గారు, చివరిగా ఒక ప్రశ్న చెప్పండి, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయే ముందు. ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా తగ్గిపోయింది కదా, బహుశా ఇన్ ద లాస్ట్ గత సుమారుగా 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయిలోకి పడిపోయింది ఓటింగ్ పర్సంటేజ్. దీనివల్ల మీకు అనుకూలమా, మీకు వ్యతిరేకమా ఈ పరిణామం? సార్, ఇప్పుడు నేను చెప్పడం కంటే ముందే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు, అభిషేక్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మాకు క్లియర్ బాగా కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది, జిహెచ్ఎంసీ ఓటర్లు ఏ రకంగా టిఆర్ఎస్ కు పట్టం కట్టడానికి స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఎలక్షన్ లో ఏమి జస్ట్ ఎలక్షన్లు అయిపోగానే 5 నిమిషాలకు వచ్చేసి సెలవులని, కరోనా అని ఈ రీజన్లు వెతికి, అంటే ప్రజల్లో దీనివల్ల మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళు గెలిచారు అనే ఒక నెపం నెట్టడానికి ప్రయత్నంలో చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగం అది. సో ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటి దానికి మీకు మీ విజయావకాశాలకు ఏం సంబంధం లేదు మీ ఉద్దేశంలో? ఏ నరేష్ గారు? ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ. సురేష్ గారు, 2 ప్రధానమైనటువంటి పార్టీల వాదనలు విన్నారు కదా. సరే, కృష్ణతేజ్ గారు ఆయన చెప్పదలుచుకుంది ఆయన చెప్పారు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని కొంచెం పక్కకు పెట్టి 2 ప్రధానమైనటువంటి పార్టీలు చెప్పినటువంటి వాదనలు విన్నారు కదా, ఏమనిపిస్తోంది మీకు? సార్, నేను అడగాల్సింది ఒకటి. మనం ఈ రోడ్ షోలు చూస్తాం, కేటీఆర్ గారు రోడ్ చేశారు సిటీ, అన్ని గల్లీలు మా ఏరియా వాళ్ళకి వస్తే వేలాది మంది ఉన్నారు రోడ్ల మీద. మా పని నుంచి కూడా వెళ్ళింది, ఆమెకు 350 రూపాయలు బిర్యానీ ఇచ్చారండి. ఆమె చెప్పింది మాకు వచ్చి క్లియర్గా, అమ్మ నేను వెళ్ళొస్తాను, సాయంత్రం రాను, నాకు అక్కడ వాళ్ళు పిలిచారు, 350 రూపాయలు బిర్యానీ ఇస్తున్నారు, ఆనెస్ట్గా చెప్పారు. అందరికి తెలుసు దిస్ ఇస్ ద నార్మల్ గేమ్ ఆడేది. ఆ రోజు అల్వాల్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లయోలా కాలేజ్ వరకు తీసిన రోడ్ షోకి వేలాది మంది ఉన్నారు. కానీ ఇవాళ అదే ఏరియాలో 10% ఓటింగ్ కూడా జరగలేదు. ఈ మనుషులు ఎక్కడికి వెళ్ళారు? అంటే మీరు డబ్బులు ఇచ్చిన దానికి వీళ్ళు వచ్చారా, లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మీరు ఓటు చేయలేదా? నాకు అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆమెకి నాకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాండి. ఆమె చెప్పి మాకు ఓటింగ్ అమ్మ 2,000 ఇస్తున్నాను, మేము 3,000 అడుగుతున్నాము అంటే అక్కడ కూడా బార్గెనింగ్ నడుస్తుంది. నా ప్రశ్న ఏంటంటే మెయిన్గా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ దగ్గర అడగాల్సింది ఏంటంటే, ఈ రోడ్ షోలు వచ్చిన క్రౌడ్ లెంత్ ఎక్కడ పోయిందండి? వీళ్ళెందుకు ఓట్ వేయలేదు? అభిషేక్ గారు కరెక్ట్గా చెప్పారు, వాళ్ళ కోర్ పార్టీ ఉన్నారు, వాళ్ళ ఆర్ఎస్ఎస్. ఈ ఎలక్షన్ లో యాక్చువల్లీ ఎవరైనా కష్టపడి సరిగా పనిచేశారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకంటే నాకు వాళ్ళ
ఇంటర్నల్ వర్కింగ్ తెలుసు. ఇవాళ కూడా నాకు తెలుసు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రాక్ చేశారు, వాళ్ళ చేతి నుంచి ఎంతమంది బూత్కి వెళ్ళారు, 134 డివిజన్ ఎంతమంది వెళ్ళారు, 135 వెళ్ళారు, 136 వెళ్ళారు, నాకు డీటెయిల్స్ ఉంది నా దగ్గర. దాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ 135 అంత కాన్ఫిడెన్స్, 134 అంత కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి, 135 కూడా లేదు, 50-50 అని. ఓకే, లెట్ us leave that for a minute. ఈ ఓటింగ్ శాతం తగ్గింది ఎందుకు అంటే మీరు చెప్పారు కోపం ఉంటే వచ్చి ఓట్లు వేస్తారు, కోపం ఉన్నప్పుడు ఓటు కూడా వేయరు. ఇప్పుడు అది కొత్త సిస్టమ్ వచ్చింది, నోటా బటన్ ఉంది, అక్కడ నోటా ఆప్షన్ ఉంది. అవును, వాళ్ళు వచ్చే నోటా బటన్ ద్వారా తమ కోపాన్ని, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయవచ్చు కదా. అదే అంటున్నాను, అది కూడా చేయకుండా అందుకే టైం అంత వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇది ఒక ఎడ్యుకేటెడ్ ఎలీట్ అనుకుంటే అది కూడా కాదండి. ఇది అదే వరి. మనం సురేష్ గారు, మనము లాస్ట్ టైం చర్చా కార్యక్రమం జరిగినప్పుడు దాదాపు 5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన నగరంలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూరు ఇటువంటి ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ వయోజనులు. వీళ్ళకి ఫస్ట్లో మొదటగా వీళ్ళలో చాలామందికి ఓట్లు లేకపోవడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఓటు ఉన్నటువంటి వాళ్ళు కూడా అస్సలు ఏమాత్రం కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ వైపు తిరిగి చూసినటువంటి పాపాన పరిస్థితి కనపడడం లేదు. అదేవిధంగా మిగతా ప్రాంతాలలో కూడా అసలు 6.7% అంటే ఎంత అంటే 100కు 6 వచ్చి ఓట్లు వేశారు. నేను మొన్న ఫ్లైట్ తీసుకున్నాను కొచ్చికి. ఆ ఫ్లైట్ లో ఆల్మోస్ట్ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి హాలిడేకి వస్తున్నారు. 2-3 అడిగాను ఎక్కడ పనిచేస్తున్నా, హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నాను. నేను ఓటింగ్ గురించి వాళ్ళ దగ్గర అడగలేదు, మీరు ఎందుకు ఓటేస్తున్నారా లేదని, అది నా పని కాదు. నేను అడిగిందంటే మీరు ఏంటంటే చాలా రోజులు అయింది, పిల్లలు కూడా ఇప్పుడు ఎగ్జామ్లు ఏమి లేవు, మాకు కూడా 4 days బ్రేక్ దొరికింది, హాలిడేకి వచ్చేసారు. నేను చెప్తున్నాను మళ్ళీ ఇంతమంది సాఫెస్ట్, మనం మార్స్ కి మిషన్ పంపిస్తున్నాం, మనం శాటిలైట్ లాంచ్ చేస్తున్నాం, మనం బ్రహ్మోస్ మిసైల్ కొడుతున్నాం, కానీ ఒక ఎలక్షన్ డేట్ కరెక్ట్ తీసుకురావడానికి మనోడతాం కాదండి. అట్లీస్ట్ ఒక టేబుల్ పక్కన కూర్చొని నా దగ్గర నేను చెప్తాను, బాబు సండే రోజు పెట్టండి, సండే రోజు అందరు ఇంట్లో ఉంటారు, ఆ పక్కన ఈ పక్కన హాలిడే లేకుండా చూసుకోండి, డెఫినెట్ గా చేసి అయిపోతుందండి. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే మాకంతా తెలుసు కాదు, ప్లానింగ్ అండి. ఐ మీన్ కేటీఆర్ గారు బ్రెయిన్ దీంట్లో ఉంది డెఫినెట్ గా, ఎందుకంటే ఆయనకి తెలుసు థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ అంటే, ఆయన యూఎస్ లో చదివారు, ఆయన యూఎస్ లో పనిచేశారు కూడా, ఆయనకి తెలుసు ఇట్స్ బిగ్ వీకెండ్ ఫర్ ఐటీ కంపెనీస్. నేను కూడా పనిచేసినప్పుడు నాకు తెలుసు ఐటీ కంపెనీస్ మొత్తం అంటే హాలిడే, ఇక్కడ నుంచి హాలిడే సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ దాకా ఇంకా ఎవరు రారు, అంతా హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోతారు. అట్లాంటి టైంలో మీరు ఎలక్షన్ పెట్టడానికి ఏమైందండి, సంక్రాంతి అంటారు, కరెక్ట్, సంక్రాంతికి అందరూ ఊరికే వెళ్తారు, జనవరి ఎండింగ్ లో పెట్టండి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పెట్టండి. మీకు ఇంత జల్దీ ఏంటంటే ఇవ్వాలే చేయాలి, 3 రోజుల్లో నామినేషన్ ఫిల్అప్ చేసేయాలి, ఒక వారంలోకి అంటే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు, రాజకీయ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఇంటెన్షన్ కనపడుతోంది దీంట్లో. మనం ఇలా మాట్లాడడం ద్వారా మనల్ని బీజేపీ వాళ్ళుగా ముద్ర వేస్తే మనం చేయగలిగేది ఏం లేదు, కానీ ప్రత్యర్థికి, రాజకీయ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు మీరు 2019లో లోక్సభ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ఒకటే టైం జరగాల్సింది, మీకు గుర్తుంది కృష్ణమ్మ గారు, అక్కడ కూడా కేటీఆర్ గారు ఈ గేమ్ ఆడారు, కేసీఆర్ గారు. ఆయన ఏం చేశారు, అసెంబ్లీ ఎలక్షన్ అడ్వాన్స్ చేసుకున్నారు, లోక్సభ ఎలక్షన్ అక్కడ ఓడిపోయింది. ఎందుకు ఒకటేసారి పెట్టలేదు అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ ఒకటేసారి పెడితే పక్కన ఉన్న మిషన్లో మనం మీరు వెళ్ళి పాత సర్వేలు కూడా చూడండి, అదొక మెంటల్ ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే, అక్కడ ప్రెస్ చేసిన బటన్ ఇక్కడ కూడా ప్రెస్ చేస్తారు, అక్కడ మోదీ గారు ఉంటారు, ఇక్కడ మోదీ గారు ప్రెస్ చేస్తారు. మీరు బీజేపీ క్యాండిడేట్స్ కూడా చాలా మటుకు మోదీ గారే అన్నారు, ఆయన క్యాండిడేట్ ఎవరైనా పట్టించుకోద్దండి, నా కోసం ఓటేయండి, నేను చూసుకుంటా అన్నారు. అభిషేక్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎంత లోన్ కావాలంటే మేము తెచ్చుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డిస్క్రిషనరీ ఫండ్స్ ఉంది. డెఫినెట్గా వాళ్ళ మేయర్ ఇక్కడ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఫండ్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ గారు కృష్ణమోహన్ గారు స్టడీ చేశారు, హైదరాబాద్లో డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై సువర్ నెట్వర్క్ మొత్తం రీప్లేస్ చేయాలంటే 50,000 కోట్ల రూపాయలు కావాలండి, 50,000 కోట్లు. దాంట్లో వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 crores అలాట్ చేస్తారని చెప్పారు, కానీ అది ఇచ్చారో లేదు. 10,000 crores 50,000 కోట్లు కావాలంటే 67,000 కోట్ల రూపాయలు ఆ మధ్య కేటీఆర్ గారు ప్రకటించారు కదా. అదేంటండి, దాంట్లో ఎల్ఎన్టీ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఆయన ఇక్కడ అది అనమాట. మనం చూడాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ బడ్జెట్ ఒక సంవత్సరానికి 5,500 కోట్లు అండి. ఈ సంవత్సరానికి 5,500 2021కి ఎండ్ అవుతుంది, అక్కడ 5,500 ఒక 100 కోట్లు ఇక్కడ అక్కడ అవుతుంది అనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మీద ఉంటుంది. 1,00,000 కోట్ల మంది ఉన్న ఒక సిటీకి 5,000 రూపాయలు ఎక్కడ సరిపోతుందండి? గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు 2 bedroom హౌసెస్ అంటున్నారు.
దాంట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో కోట్లు ఉన్న ఇల్లు కట్టారండి అన్ని మహారాష్ట్ర లాంటి ప్లేసెస్ లో. ఓకే. కానీ అదే అకౌంట్ లేకుండా ఈ గవర్నమెంట్ వాళ్ళ పాకెట్ నుంచి ఎందుకు డబ్బులు పెడుతున్నారు? మీరు ప్రధాన మంత్రి దగ్గర తీసుకోండి, ఓకే. మీరు ఆ డబ్బులు సిటీ మీద పెట్టండి. ఓకే. కానీ వీళ్ళకి అక్కడ మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పెడితే మోదీ గారి ఫోటో వస్తుంది కదా, కేసీఆర్ గారి ఫోటో రాదు, మళ్ళీ అది 2 బెడ్రూమ్ హౌస్ మేము ఇచ్చామని ఎట్లా చెప్తామని అదొక వాద అన్నమాట. కానీ అక్కడ పెట్టిన డబ్బులు మీరు ఇక్కడ తీసుకుంటూ పెడితే బాగుంటుంది, చేయలేదు వాళ్ళు. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సురేష్ గారు. థ్యాంక్ యూ. కృష్ణతేజ్ గారు, చాలా చోట్ల ట్రయాంగులర్ పోటీ అనేటువంటి మాట వినపడుతుంది, కానీ నాకు అర్థమవుతున్నటువంటి దాని ప్రకారం అసలు ట్రయాంగులర్ పోటీ ఎక్కడా లేదనుకుంటాను. ఇట్ ఈజ్ ఏకముఖ పోటీని లేదా ద్విముఖ పోటీ తప్ప ఎక్కడ త్రిముఖ పోటీ అనేటువంటిది కనపడుతున్నట్లు లేదు. మీరేమంటారు దీని మీద? ఒక డజన్ సీట్లు వదిలేస్తే ఇట్స్ అ ఫ్యాక్ట్ కృష్ణమోహన్ గారు మీరు చెప్పింది. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం నాకు రాదు, అందుకే ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ చెప్తాను. ఎందుకంటే చూడండి సార్, ఓటమి ఒప్పుకోనుడు నాయకుడే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగులర్ ఎందుకంటే ఆ డబ్బు బలం ధన బలం అవన్నీ పక్కన పెట్టి అవుట్డేట్ మాటలు. కానీ సార్ నిజంగా మాలో కూడా కొన్ని దగ్గరలో మేము పోటీ ఇచ్చాము, కానీ అది వాళ్ళ టైం ఫ్యాక్టర్ ఇక్కడ చాలా క్రూషియల్ పని చేసింది. దానికి తోడి వరద సాయం, ఆ డబ్బులు అందడము, దాని దగ్గర బీజేపీ పోలరైజేషన్ చేయడము, ఇక రకరకాల ఫ్యాక్టర్. ఇప్పుడు మీ టైం అంతా నేను పాడు చేయదలుచుకోలేదు చెప్పుకుంటూ. ఒకటే విషయం ఏం చెప్తా అంటే, మల్కాజ్గిరి సెగ్మెంట్ లో కొన్ని బలమైన పోటీ ఇవ్వడం, ట్రయాంగులర్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బలమైన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మాకు. అక్కడ త్రిముఖ పోటీ ఉంది, బహుముఖ పోటీ ఉంది. ఇంకా నిజంగా చెప్పాలంటే కొన్ని సెగ్మెంట్స్ లో మాకు కాన్ఫిడెన్స్ ఉంది, వన్ సైడ్ లో గెలుస్తామని. కానీ నేను ఫిగర్స్ మాత్రం యాక్యురేట్ గా చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తాను, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, ఓట్ షేర్ మాత్రం పెరుగుతుంది కృష్ణమోహన్ గారు. ఎందుకంటే మా వరకు మేము ఒక స్టాండ్ ఉంది, మా స్టాండ్ ప్రకారమే వెళ్తాం, ఆ స్టాండ్ కి అతీతంగానే ఉంటాము. ఎప్పుడు కూడా మాలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిదిద్దుకుని సమిష్టిగా ముందుకెళ్తాము. అంతేగాని ఎక్కడ కూడా మేము గివ్ ఇట్ అప్ లాగా మాట్లాడట్లేదు, అట్లా అని నిరుత్సాహపడట్లేదు. కాకపోతే నేను ఒక విషయము, ఇందాక కొన్ని సున్నితమైన విషయాలు మా నరేష్ గారిని, టిఆర్ఎస్ మిత్రుల్ని, బీజేపీ మిత్రుల్లో ఏదో కొంచెం భావోద్వేగంలో అతి ఉత్సాహంలో మాట్లాడడం జరిగింది. అలా ఊరికే ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా పీపీపీ మోడల్ తీసుకుంటే రాష్ట్రం దివాలా తీసి జిహెచ్ఎంసీ వాళ్ళ చేతిలో పెడతారండి. ఆయన ఇంద్రాక శబరిమల దాని గురించి మాట్లాడాడు. ఎల్ఐసి అమ్మకాలు జరుగుతున్నాయి. ఎందుకు ఎల్ఐసి స్టేక్స్ రెండో అతిపెద్ద బీమా సంస్థ, కొన్ని లక్షల మంది ప్రీమియం చెల్లించే సంస్థ ఎందుకు తాకట్టు పెట్టారు? బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఇంకొకటి, నెక్లెస్ రోడ్ అని ఒక వీడియో తీస్తారు సార్. నిజంగా ఫీల్డ్ ఉన్నోరు వీడియో తీయరు. అక్కడ నరేష్ గారు అన్న కానీ, టిఆర్ఎస్ మిత్రులు ఫార్చునేట్ ఇవాళ ఆయన ఉన్నారు అక్కడ డిబేట్ లో, నమ్మడి మేమన్నా కానీ మీ ఫీల్డ్ లో ఎక్కువ ఉంటాం మీడియా కంటే. అక్కడ జరిగింది అప్పుడు గోపి అనే ఒక వ్యక్తి, నా మిత్రుడు, ఆయన కూడా బీజేపీలో, ఆయన నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ. ఆయన విజయారెడ్డి గారిని పక్కన జరపడం జరిగింది. దానిపైన విజయారెడ్డి వాళ్ళ మనుషులు తిరగబడ్డారు. ఏదున్నా నిజం మాట్లాడాలా. నిన్న ప్రత్యక్షంగా నా కళ్ళతో నా దగ్గర చూశాను కాబట్టి బండి సంజయ్ గారి ప్రవర్తన ఎట్లా ఉందో, ఎంత అత్యుత్సాహంగా ప్రవర్తించారో మీ బీట్ ఇన్ఛార్జ్ చెప్తారు. ఇంకా ఆయన వాడిన పదజాలం గురించి మాట్లాడే అవసరం కూడా లేదు. డిబేట్ లో దిగజారి కూడా మాట్లాడలేను. వాళ్ళు దేశ భవిష్యత్తు కాదు, రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణని జిహెచ్ఎంసీని గెలిచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం సాధిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. గడికి సర్జికల్ స్ట్రైక్స్ అనే మాటలు మాట్లాడతారు, 370 అని మాట్లాడతారు. నువ్వు మాట్లాడేది మతం ప్రాతిపదిక ఎలక్షన్స్ కి వెళ్తున్నావా, అభివృద్ధి ప్రాతిపదికన వెళ్తున్నావా? బీజేపీకి స్టాండ్ ఉందా? బీజేపీ పాలసీ డిసిజన్ ఏంటి? అసలు బీజేపీ ఎట్లా వాళ్ళు ఇచ్చిన హామీలు చేద్దాం అనుకుంటుంది? అసలు బీజేపీ కంటూ ఒక విజన్ ఉందా? బీజేపీ కంటూ ఒక చేసే అనుభవం ఉందా అని మేము సూటి చేస్తున్నాం సార్. వాళ్ళ మేయర్ అభ్యర్థి ఎవరు అని కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంతేగాని పదజాలం ఉంది కదా అని మాట్లాడద్దు. అధికార పక్షంగా నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మేమున్నాం, మా డాక్యుమెంట్స్ మాకు క్లారిటీ ఉంది, గతంలో చేసిన అనుభవం ఉంది, ఇప్పుడు చేసిన అనుభవం ఉంది, చెప్పుకోగలుగుతాం ఇది చేసాము అని. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోగలుగుతారు ఇది చేసాము, ఇది ఇక్కడ మేము ఓటమిని అంగీకరిస్తామని చెప్పుకోగలుగుతారు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏముంది సార్? కేవలం మతం కార్డు వాడుకుని చెప్పుకోవడమే తప్ప. బండి సంజయ్ నా మిత్రుడు బండి సంజయ్ గారు, ఆయన ఉంటే లైన్ లో బాగుండేది. ఆయన పైన దాడులు అంట, ఆయన ఏం చేయండి దాడులు ఎందుకు అవుతాయి సార్? ఇందాక మా బీజేపీ మిత్రులు మాట్లాడుతారు, మీరు కొంచెం ఆయన కొంచెం కోప్పడడం జరిగింది అతని పైన. నిజంగా ఎందుకు? మితిమీరితే ఎవరైనా చర్యలు తీసుకోవడం తప్పదు. మీరు ఒక సీనియర్ పాత్రికేయులుగా మీ ధర్మం అది. ఎవరైనా డిబేట్ లో మితిమీరితే వాళ్ళని కంట్రోల్ చేసి డిబేట్ ని ఒక తాటి పైన పెట్టడం. అలానే పోలీస్ యంత్రాంగం కూడా ఎవరైనా నాయకుడు, అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి, మితిమీరితే కంట్రోల్ పెట్టడం వాళ్ళ ధర్మం.
అది వాళ్ళ న్యాయం. అంతేగాని చూడండి వాళ్ళ దానికంటే ఎక్కువ ఒక సిట్టింగ్ ఎంపీ పైన నిజంగా మీరు ప్రవర్తించి ఉంటే మీరు పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఎందుకు మూవ్ చేయరా? మిమ్మల్ని వాళ్ళు ఎవరు సస్పెండ్ చేయొద్దన్నారు నిజంగా? అన్నాడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రులు, నిజంగా ఆయన కిందనే వస్తాయి కదా డిపార్ట్మెంట్స్ అన్ని. మరి ఎంతసేపు పడుతుంది? అట్లాంటి ఒక మాట ఉండదు, చర్య ఉండదు. ఫోర్జరీ అంటారు. ఫోర్జరీ అనే విషయం వచ్చినప్పుడు మీరు పార్లమెంట్ ఎందుకు స్పీకర్ ఒక మెమరాండం ఇయ్యారు నా ఫోర్జరీ సిట్టింగ్ ఎంపీ అని చెప్పి? మీకు ఒక ఐడియాలజీ లేదు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఐడియాలజీ ఉంది సార్, అట్లకండి. ఐడియాలజీ ఉంది. హిందుత్వ మొఘల్ సామ్రాజ్యం ఐడియాలజీ అది. అదేం ఐడియాలజీనో నాకు అర్థం కాదు. హిందుత్వ అంటే కోర్ హిందుత్వ అని ఎవరని చెప్పుకుంటారు, లేకపోతే కోర్ మెన్ సెక్యులర్ అని చెప్పుకుంటారు. కానీ డివైడ్ అండ్ రూల్ అందులో ముస్లింలలో మళ్ళీ వాళ్ళలో డివైడ్, రోహింగ్యాలంట, షియాలంట, సున్నీలంట, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాట్లాడుకుంటాడు. నిజంగా ఏదైనా మాట్లాడితే అర్థవంతమైన చర్చ ఉండాలి, ప్రజలకు కూడా నిజంగా హర్షించడం కాదు. అందుకే ఇవన్నీ చూసే విద్యావంతులైన ఐటీ రంగ నిపుణులు, ఆ చదువుకున్న మేధావులు నిజంగా వచ్చి ఓటు వేయలేదు. ఇది దేశానికి కాదు మన రాష్ట్రానికి సిగ్గుచేటు. ఇలాంటి ఒక నాయకుడు అభిషేక్ అందరూ తెలుసు. ఫైనాన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ లాస్ ఎవరి వల్ల వచ్చిందండి? బిఎస్ఎన్ఎల్ లాస్ ఎవరి వల్ల వచ్చింది? అది చాలా పెద్ద చర్చలండి అభిషేక్. ఆ విషయం అది చాలా పెద్ద చర్చ. అది పబ్లిక్ సెక్టర్ మేనిఫెస్టోలో మేము ఎప్పుడో క్లియర్ చేసినాం. We are for a liberal economy. We are not like you. Okay. చాలా పెద్ద విషయం. Nehruvian economic model. We don't follow a Nehruvian economic model. We believe in liberalization and privatization. Please. ఇది చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ మనకు నో అట్లా కాదు కదా. నో అట్లా కాదు. మీ టర్న్ వచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చాను. ఎస్ లాస్ట్ ఏదో అనాల్సిందని నవ్వేసి ఆయన ఏదో చేసుకున్నాడు. వాళ్ళ క్యాండిడేట్ల దిక్కులేరు కదా. మీ క్యాండిడేట్ల దిక్కులేరు. వాళ్ళ మీకు ఏం నైతిక హక్కు ఉందని అడుగుతున్నారు మీరు? క్యాండిడేట్ల దిక్కున్నారా? కృష్ణతేజ గారు కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగండి. నా లాస్ట్ లెట్ మీ స్పీక్ టు నరేష్ సార్. మీ పరిస్థితి చెప్పండి నరేష్ గారు. ఒకటే సార్, మాకు ఎటువంటి ఏ పరిణామాలైనా సరే శాంతిపూర్వకంగా ఉండాలి, సామరస్యపూర్వకంగా ఉండాలి అంటే చెప్పేసి మీరు సిటీలో ప్రధానమైనటువంటి ఎంఐఎం తోటి మంచిగా దోస్తీ పెట్టుకుంటారు, నిమ్మడంగా ఉంటారు. వాళ్ళు మరి బ్రేక్ చేయాలంటే ఏదో ఒక విధంగా మీ మీద అటాక్ చేయాల్సిందే కదా. అంశాల వారీగా మరి ఇదే బీజేపీ పార్టీకి ఇదే ఎన్డీఏకు మీ సపోర్ట్ చేసినప్పుడు అప్పుడేమైందండి? జిఎస్టీకి మీ మద్దతు ఇవ్వలేదా? మద్దతు ఇవ్వలేదా? రాష్ట్రపతి మద్దతు ఇవ్వలేదా? ఆగండి కొంచెం. మద్దతు అనేది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. గతంలో ఉంది, మునుముందు రోజుల్లో కూడా ప్రజలకు మంచి జరిగే ఏదైనా ఛాన్స్ ఉంది అనుకున్నా మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూడా మేము సపోర్ట్ చేస్తాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. వాళ్ళలాగా రాజకీయ ప్రత్యర్థులాగా లేదులేండి. భవిష్యత్తు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత భవిష్యత్తు మారుతుంది కొంచెం. హలో నరేష్ గారు ఒక్క నిమిషం. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వాళ్ళంతా అతిరథ మహారథులు అందరూ దిగారు కదా. కేసీఆర్ ఊరుకుంటాడా? ఇంకా అంశాల వారికి మద్దతు ఇస్తాడా? ఏంటి సార్ మీరు మరి మమ్మల్ని ఇంత అమాయకులు అనుకుంటేట? మంచి జరిగే విషయంలో మునుముందు రోజుల్లో కూడా ఎన్డీఏకు మేము మద్దతు ఇస్తామండి. వెరీ గుడ్, ఎటువంటి అనుమానం లేదు. శభాష్. స్పష్టంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. అట్లా ఎంఐఎం కూడా అవసరాన్ని బట్టి వాళ్ళ రాజకీయంగా కొన్ని ఎత్తుగాలు ఉంటాయండి. ఏ రాజకీయ పార్టీ వేస్తారు అది ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి కదా. అట్లా ఎంఐఎం కూడా మాకు కొన్ని సందర్భాలు మాకు సపోర్ట్ చేసింది. ఇందుకు రెండు ప్రశ్నలకు సూక్ష్మంగా నరేష్, రెండు ప్రశ్నలకు సూక్ష్మంగా సమాధానం చెప్పండి. ఒకటి, ఇంత హడావుడిగా కొంపలు మునిగిపోయినట్లుగా ఎన్నికలు జరిపించడం వెనకాల మీ పార్టీ హస్తం ఏ మేరకు ఉంది? సూక్ష్మంగా చెప్పండి. ఎక్కడి తక్కువ టైం అండి. వాళ్ళు ఢిల్లీ నుంచి 12 మంది మంత్రులు వచ్చి అరే రామచంద్ర, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది వదిలేసేయండి. పాపం వాళ్ళకి టైమే లేకపోతే. హైదరాబాద్ అడుగు పెట్టారు. వారం రోజులే కదండి క్యాంపెయిన్ కి ఇచ్చింది. వేరే రాష్ట్రాల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వచ్చి అని వస్తారండి. రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయండి. ముఖ్యమంత్రి రావాల్సి అభిషేక్ ఒక్క నిమిషం.
ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ మీద కన్నేశారు, తెలంగాణ మీద కన్నేశారు, వాళ్ళేం వదిలిపెట్టరు. అందుకోసం వచ్చేస్తారు, రైళ్లు బస్సులు ఉన్నాయి, లేకపోతే ప్రత్యేక విమానాలు వేసుకొని వచ్చేస్తారు, అందులో డౌట్ లేదు. అందుకే చెప్పినాం సార్ కృష్ణమోహన్ గారు, ఆ, గిచ్చితే గెలుచుకోనికి ఇది అమాయక అహ్మదాబాద్ కాదు, ఆ, షాన్ హైదరాబాద్ అని చెప్పాము. ఆ, మీరు గిచ్చితే గెలుచుకోనికి మీరు రెడీగా లేము. ఆ. హైదరాబాద్ మీద కన్నేయంగానే రా అని చెప్పి నీ చేతులు పెట్టడానికి కాదు. ఆ, మా తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆ. ఎవరు పాలు కావడం కోసం కాదు. ప్రతి ఒక్క ఆర్థిక సంక్షేమాన్ని ఎట్లా ఆర్థికాన్ని పెంచుకుని సంక్షేమాన్ని పెంచుకుని పోతుంది తప్పితే మీలాగా ఏదో చెప్పినట్టుగా మీరు అసలు మీరు ఒక్కటని చెప్పండి, తెలంగాణకి ఏం చేసి చెప్పండి. ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇచ్చారా, ఒక రైల్వే కోచ్ ఇచ్చారా, మీరు ఏం చేస్తారు చెప్పండి. తెలంగాణ ఓకే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మా ఎంపీ గారు ఉంటే ఒకప్పుడు మీకు కూడా ఇద్దరే ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ కళ్ళు మూసుకున్నారు మీరు. బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు పక్క నుంచి సపోర్ట్ చేశారు. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేట్ పని చేస్తుంటే ఇక్కడ వేరు మీరు మీ మంత్రి ఆంధ్రప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనే ఓకే. శక్తి ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ కనబరిచిన పొలిటికల్ విల్ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. బాగుంది బాగుంది. ఆగండి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. గుర్తుపెట్టుకున్నారు. అక్కడ డెవలప్మెంట్ ఇవ్వాలి, మేమే రావాలి. మేము వచ్చిన తర్వాత అక్కడ కూడా డెవలప్మెంట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణతేజ్ గారు, నరేష్ అండ్ సురేష్ గారు అండ్ అభిషేక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9. థ్యాంక్ యూ. లేకుంటే